హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఫేస్ వ్యాక్సింగ్ని పీల్ ఆఫ్ వ్యాక్స్తో ఎలా సేఫ్గా ఇంట్లోనే స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూద్దాము. అండ్ నేను ఇక్కడ వచ్చేసి O3 పీల్ ఆఫ్ వ్యాక్స్ అనేది యూస్ చేస్తున్నాను. ఇది వచ్చి బీన్ వ్యాక్స్ అంటారు అండ్ స్ట్రిప్లెస్ వ్యాక్స్ అంటారు అండ్ పీల్ ఆఫ్ వ్యాక్స్ అని కూడా అంటారు. ఇది ఇలా వచ్చి చిన్న చిన్న బీన్స్గా వస్తాయి మనకి. ఇవి వ్యాక్స్ హీటర్లో వేయగానే మెల్ట్ అయిపోయి నార్మల్ వ్యాక్స్లో అయిపోతాయి. సో ఫేస్ వ్యాక్స్ని చేసుకోవాలంటే ముందుగా మన ఫేస్ని క్లీన్గా ఉండేలా చూసుకోవాలి. ఆయిల్స్, మేకప్, మాయిశ్చరైజర్ ఇలాంటివన్నీ క్లీన్ చేసి డ్రై అయ్యాక వ్యాక్సింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి పీల్ ఆఫ్ వ్యాక్స్ని కరెక్ట్ టెంపరేచర్ వరకు హీట్ చేయాలి. ఎక్కువ హాట్గా ఉంటే స్కిన్ బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో కేర్ఫుల్గా చేసుకోండి. అండ్ ఇప్పుడు వ్యాక్స్ ఎలా చేసుకోవాలో చెప్తాను. మనం వ్యాక్స్ని ఎప్పుడు కూడా మన హెయిర్ డైరెక్షన్లో అప్లై చేసుకోవాలి. మన హెయిర్ రూట్ ఎటు ఉంటే అటు అప్లై చేసుకొని అండ్ థిక్ లేయర్స్లో అప్లై చేసుకోండి. ఇది కొంచెం ఎందుకంటే పీల్ ఆఫ్ వ్యాక్స్ కదా, థిన్గా అప్లై చేస్తే ఏంటంటే మనకి స్కిన్కి ఉండిపోద్ది, రాదు. కొంచెం థిక్ లేయర్స్లో అప్లై చేసి కొంచెం కొన్ని సెకండ్స్ వెయిట్ చేయండి. అది మన స్కిన్ మీద సెట్ అవుతుంది, డ్రై అవుతుంది అనమాట. మీకు తెలుస్తుంది, చేతికి ఇలా పట్టుకున్నా మనకు అంటుకోదు, కూల్ అవుతుంది కూడా. సో అప్పుడు ఏంటంటే ఒక హ్యాండ్తో మన స్కిన్ అనేది టైట్గా హోల్డ్ చేసి వేరొక హ్యాండ్తో ఆపోజిట్ డైరెక్షన్లో మనం ఆ వ్యాక్స్ని పీల్ ఆఫ్ చేయాలి. అప్పుడు హెయిర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మన హెయిర్ డైరెక్షన్లో థిక్ లేయర్లో వ్యాక్స్ అనేది అప్లై చేయండి. కొంచెం సెట్ అయిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో స్కిన్ని టైట్గా హోల్డ్ చేసి పీల్ చేసేసేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇంతే వ్యాక్సింగ్ ప్రొసీజర్, చాలా సింపుల్ అనమాట. సో ఇప్పుడు ఈ వ్యాక్సింగ్ వల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది చెప్తాను. ఈ ఫేస్ వ్యాక్స్ వల్ల ఓన్లీ హెయిర్ రిమూవ్ వల్లే కాకుండా డెడ్ స్కిన్ సెల్స్ కూడా రిమూవ్ అవుతాయి. సో దానివల్ల ఏంటంటే మన ఫేస్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది అండ్ మేకప్ అనేది కూడా చాలా నీట్గా ఈవెన్గా వస్తుంది అనమాట. ఈవెన్గా వస్తుంది కదా అని చెప్పి ఫేస్ వ్యాక్స్ చేసిన రోజే మీరు మేకప్ అనేది వేయకూడదు. ఒక 1 డే ఆర్ ఒక 25 అవర్స్ అట్లా గడిచిన తర్వాత మీరు మేకప్ చేసుకుంటే ఇంకా బాగా ఈవెన్గా వస్తుంది అనమాట. సో దానికోసం అయితే యూజ్ అవుతుంది. ఒకవేళ కనుక మీకు యాక్టివ్ పింపుల్స్, సెన్సిటివ్ స్కిన్, కట్స్ అలాంటివి ఏమన్నా ఉంటే కనుక వ్యాక్సింగ్ని కంపల్సరీ అవాయిడ్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వ్యాక్స్ని ఎప్పుడు కూడా మీరు ఎక్కువగా అప్లై చేసేసుకొని ఫేస్ మీద ఫుల్గా అప్లై చేసి కూడా చేస్తూ ఉంటారు పీల్ అనేది. అట్లా ఎప్పుడు చేయకండి. చిన్న చిన్న ప్యాచెస్గా ముందు అనేది హెయిర్ డైరెక్షన్లో అప్లై చేసుకొని దాని తర్వాత మాత్రమే పీల్ చేసుకోండి. ఎందుకంటే మా స్కిన్ అనేది, ఫేస్ అనేది సెన్సిటివ్ కదా. అలా ఒకేసారి పెద్ద పెద్ద ప్యాచెస్ కింద అప్లై చేసి లాగితే ఏమవుద్దంటే మన స్కిన్ ఇరిటేషన్ వస్తుంది అండ్ స్కిన్ కూడా కొంచెం పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా చేయకుండా మీకు చిన్న చిన్న అమౌంట్స్లోనే తీసుకోండి. మన ఫేస్ చిన్నదే కదా, సో చిన్న చిన్న ప్యాచెస్గా అప్లై చేసుకొని దాన్ని పీల్ చేయండి. నీట్గా ఉంటుంది, మీకు కూడా పెయిన్ తక్కువ వస్తుంది. అండ్ ఈ పీల్ ఆఫ్ వ్యాక్స్ అనేది పెయిన్ ఉండదా అని చాలామంది అడుగుతారు. అలా ఏం కాదు, తక్కువ పెయిన్ ఉంటుంది మనకి. ఇలా షుగర్ వ్యాక్స్తో పోలిస్తే ఇది చాలా తక్కువ ఉంటుంది. హీట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది. బట్ హెయిర్ లాగుతుంటే మనకి పెయిన్ వస్తుంది కదా, అది మాత్రం కామనే. ఎక్కువ రాదు, తక్కువ వస్తుంది, మీరు బేర్ చేయగలుగుతారు. నేనే ఇక్కడ చేసుకుంటున్నాను కదా, నేనే సెన్సిటివ్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఈ వ్యాక్సింగ్ 3 to 4 వీక్స్లో ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు. ఎక్కువగా 1 వీక్ ఒకసారి అట్లా చేయకండి, హెయిర్ గ్రోత్ కూడా సరిగ్గా రాదు కదా. 3 to 4 వీక్స్కి ఒకసారి చేసుకోండి. నెక్స్ట్ వ్యాక్సింగ్ అయిపోయిన వెంటనే ఇలా ఒక టిష్యూ తీసుకొని దాంట్లో ఐస్ క్యూబ్ అనేది వేసుకొని నీట్గా ఫేస్ మొత్తం కూడా రబ్బింగ్ చేసుకోండి. అంటే ఎక్కువ గట్టిగా కాదు, స్లోగా ఇలా జెంటిల్గా చేసుకుంటే ఫేస్ అనేది కూల్ అవుతుంది. ఇప్పుడు వరకు ఇరిటేట్ చేసాం కదా, ఫేస్ అనేది కూల్ అయ్యి సెటిల్ అవుతుంది అనమాట. దీని తర్వాత అలోవెరా జెల్ అనేది అప్లై చేసుకోండి. ఫేస్ మొత్తం సూతింగ్గా ఉంటుంది. మీరు మాయిశ్చరైజర్ కూడా అప్లై చేయొచ్చు, కానీ దానికన్నా కూడా అలోవెరా జెల్ అనుకోండి, మీ ఫేస్ కూల్గా నీట్గా ఉంటుంది. ఇప్పుడు అది వ్యాక్స్ తర్వాత అలోవెరా జెల్ బెస్ట్ అనమాట. సో ఇది గైస్ ఈ వీడియో. అండ్ మీకు ఇది చేసుకున్న తర్వాత కూడా ఫేస్ చాలా నీట్గా క్లియర్గా ఉంటుంది. మీకు చాలా బాగా నచ్చుతుంది, స్మూత్గా షైన్గా ఒక మంచి ఫేషియల్ కన్నా కూడా ఎక్కువ గ్లో కనబడుతుంది. సో మీకైతే సాటిస్ఫైయింగ్గా ఉంటుంది ఫేస్ వ్యాక్సింగ్ తర్వాత. సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి బ్యూటీ నాలెడ్జ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియో కల్లా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.